నమస్తే. నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది. సో పగబట్టినట్టే రెడ్లందరూ కలిసి ఒక అమాయకమైనటువంటి చాకలి కులంలో ఉన్నటువంటి ఒక చిన్న పాపని, అభం శుభం తెలియనటువంటి చిన్న పాపని, 2 నెలల పాపని చంపేసారు. ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మాట్లాడడం కానీ, స్పందన కానీ, ఆఖరికి నిందితుల వీడియోలు ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లోకి పంపలేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులను చాలామంది కుల సంఘాల నాయకులు, తర్వాత విశారదన్ మహారాజు చాలామంది ఇక్కడ వచ్చారు. ఒకసారి పెద్ద పెద్ద ధర్నా చేస్తున్నారు చాలామంది కూడా. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ తల్లి ఉన్నది, వాళ్ళ తండ్రి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేము గుడికి దర్శనానికని వెళ్ళినాం సార్. మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడబిడ్డ, మా తోటి కోడలు, మేము కలిసి దర్శనానికి పోయినాం. గుట్ట పైన శివుని దర్శనం చేసుకొని కిందికి వచ్చినాము. కిందికి వచ్చిన తర్వాత మల్దేవుని కాడ దర్శనం చేసుకుందామని చెప్పి మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు తీసుకోలేదు. మేము చూస్తున్నాము. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నేను చూసిన సైడ్కి నిలబడి. మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా పోయి ఇట్లా దర్శనం చేసుకుందామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళని అడిగిన. నేను ఆ జాతర ఎప్పుడు చూడలేదు. అయితే అక్కడ అడిగితే సరే వెళ్దామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు లోపలికి కలిసి ఇట్లా వెళ్తుంటే శ్రీనివాస్ రెడ్డి తలుపేసేసిండు, అంటే గేట్ వేసేసిండు, రావద్దు లోపలికని. ఎందుకు రావద్దు, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనేసి మాట్లాడితే మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు ఇక్కడ ఉండొద్దు, లేదంటే మీరు ఒకవేళ దర్శనం చేసుకోవాలి అంటే 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు. గుడికి సున్నమేనికే కావాలి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జాతర జరుగుతుంది? అది మా అత్తమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ జాతర జరుగుతుంది, కానీ ఎప్పుడు కానీ టికెట్ లేదు అక్కడ. అయితే మేము దర్శనం చేసుకుంటే ఏమవుతుంది, ఎందుకు ఇట్లా నెట్టేస్తుర్రు, మమ్మల్ని దర్శనం చేసుకోండి అని చెప్తే ఇంకా గలీజ్గా బోసుడి ముండా లంజముండా ఎవరు రమ్మన్నారు నిన్నిడికి, నీకు 100 రూపాయలు, శ్రీనివాస్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకునేటట్లయితే చేసుకో, లేకపోతే ఇట్లకెళ్ళి దెంగే ఇక్కడ కనిపించొద్దని చెప్పేసి ఇట్లా నెట్టేసేసరికి నువ్వెవరు అడగడానికి, మాకు టికెట్ ఇస్తలేవు, టోకెన్ ఇస్తలేవు, అడిగితే కూడా మాకు టోకెన్ అన్ని ఇవ్వు, టికెట్ అన్ని ఇవ్వు, మేము అన్నదానం చేయాలనుకున్నాం కదా, అన్నదానం అన్న చేసాము, లేదంటే గుళ్ళోనన్నా వేస్తాము అని చెప్పేసి అడిగినాము. అడిగితే ఇంకా అక్కడ ఆయన చాలా రఫ్గా గలీజ్గా మాట్లాడేసిండు. ఇంకా సరే ఇంకా ఇక్కడ ఇట్లా మాట్లాడుతురు కదా, జాతరలో గొడవ ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయి అక్కడ రచ్చకట్ట ఉంది, అక్కడ కూర్చొని ఇంకా అంతా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే 18వ తారీఖు అయితే 19వ తారీఖు 18వ తారీఖు అయితే అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మా ఆయన, మాకు చిన్న పాప ఉంది సార్, 2 నెలల పాప, ఇంకా పాపని గాలికి పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, రారా ఇక్కడనే ఉంటారా అని చెప్పేసి జాతరలోకి వచ్చిండు. ఇంటి దగ్గర నుంచి జాతరలోకి వస్తే అందరూ ఏడవడం చూసి ఏమైంది, అందరు ఇట్లా ఏడుస్తురు అని చెప్పేసి మా ఆయన అడిగితే ఇట్లా శ్రీనివాస్ రెడ్డి ఇట్లా తిట్టిండురా, ఏ జాతరలో కూడా ఇట్లా మాటలు పర్లేదు అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడబిడ్డ అందరు కలిసి చెప్పిర్రు. నేను అడిగి వస్తా అని చెప్పేసి వెళ్ళిండు మా ఆయన. అక్కడ పైన వెళ్తే పైన ఎవ్వరు లేరు, ఇక్కడ కొబ్బరికాయలు ఉన్న రూమ్లో ఉన్నారు. అయితే ఈయన ఏం చేసిండు, మా ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా ఇట్లా ప్రైవేట్ పార్ట్ కోసి చేతులు పెడతామని గలీజ్గా మాట్లాడేసరికి ఈయనకు చెప్పారు కదా సార్, అదే గ్రూప్లో పెట్టిండు. ఇక ప్రైవేట్ పార్ట్ కోసి చేతులు పెడతారు, లంజలు అది ఇది అని చెప్పేసి మా వాళ్ళని ఇట్లా తిట్టిరంట. మీ అమ్మలక్కలని కూడా తిడితే ఏం చెప్పరా మీరు, రెడ్డిలు అయినందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తుర్రా అని చెప్పేసి ఇట్లనే పెట్టిండు గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు చూసిరంటే ఎవరెవరు చూసిరో తెలియదు. అయితే లడ్డు, సారీ సార్, మా ఆయన పేరు విఘ్నం, లడ్డు అని పిలుస్తారు. లడ్డు అక్కడనే ఉన్నాడంట, ఇట్లా పట్టుకోరివన్నీ అది గలీజ్గా పెట్టిండు అది అని చెప్పి ఇంకా రెడ్డిస్ వాళ్ళు ఒకరికొకరు కాల్ చేసి తినని పట్టుకున్నారు. మెట్లు దిగి వస్తున్నాడు, తినని పట్టుకొని ఇంకా ఇక రారా అంటే శ్రీనివాస్ రెడ్డిని తాత అని పిలుస్తారు. ఏమైంది తాత అని అడగడానికి దగ్గరికి వెళ్ళిండు. ఇక మంచిగా పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళిపోయిండు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పట్టుకొని కొడుతూనే ఉన్నారు సార్. శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, యేసుమధు, ఇంకా శ్రీకాంత్ రెడ్డి, 4 కలిసి కొడుతూనే ఉన్నారు. ఇంకా అడగట్లేదు, అడుగుతలేదు, కొడుతుంటే ఇంకా కింద పడిపోయిండు. మా ఆయనకు రాడుంది సార్, ఇంకా కింద పడిపోయిన తర్వాతకి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే కొబ్బరి నార తీసే రాడు ఉంటుంది కదా సార్, ఆ రాడు తీసుకొని ఇట్లా గొంతు మీద కాలు పెట్టి ఇట్లా పొడవడానికి వెళ్తే కాలు ఇట్లా అనేది
తప్పించుకున్నాడు మా ఆయన కింద పడి పక్కన రాయికి తగిలింది. అయితే ఆయనకి ఇక్కడ చిన్న గాయం అయింది సార్. కొడుక నువ్వు నన్నే కొడతా వారా లంజ కొడుక నీ అమ్మని దెంగ అది ఇది అని చెప్పేసి ఇంకా గలీజ్గా మాట్లాడుకుంటా ఈయనని లోపలికి ఈడ్చుకెళ్తుంటే నా కొడుకుని కొడుతున్నారని చెప్పేసి మా అత్తమ్మ కూడా తినంటే వెళ్ళిపోయింది. ఇద్దరు ఇంకా లోపలికి ఉన్నారు, బయట నేను మా ఆడబిడ్డ ఉన్నాం. ఇద్దరం కలిసి ఇంకా కొట్టొద్దు అని చెప్తుంటే వాళ్ళు నలుగురు కలిసి కొట్టిన తర్వాత మీకు ఇట్లయితే కాదురా మీ కాలు చేతులు ఇరవాలే లంజ కొడుకులు రా ఎంతమందితోనే కన్నవే అది ఇది అని చెప్పేసి మా అత్తమ్మని తిట్టుకుంటా ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించుకున్నారు. ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు 10 మంది వెనక 10 మంది. అసలు ఆడికి 2 రౌండ్లు అయిపోయినాయి సార్. రెస్ట్ తీసుకొని నీళ్ళు తాగుదాం రాండి అన్నట్లు ఎట్లా తాగుతారో అట్లా బాక్సింగ్ ఆడినట్లు ఆడిరు సార్. ఇద్దరికి మా అత్తమ్మకి ఈయనకి ఇద్దరికి 2 రౌండ్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా 3వ రౌండ్కి ఇంకా అందరూ ఒక 15 మంది దాకా ఉంటారు సార్. ఇంకా అప్పుడు వాళ్ళని కొడుతున్నారు. బయట నేను పాపని ఎత్తుకున్నా సార్. నేను ఇంకా ఆయన యేసు మధు ఆయనను అడుగుకుంటున్నాము కొట్టొద్దు పెద్దయ్య అని అడుగుకుంటున్నాము. ఇంకా మా కొట్టొద్దు తాత తమ్మునికి ఆ రాడుంది చిన్న పిల్ల ఉంది తాత అని చెప్పేసి మా ఆడబిడ్డ అడుగుకుంటుంది. వాళ్ళ కాళ్ళ మీద పడితే ఆమె జుట్టు పట్టి గుంజేస్తారు గలీజ్గా ఎక్కడంటే అక్కడ చేతులు వేసుకుంటా. ఇంకా కొట్టొద్దు మని మేము పోతే ఫస్ట్ మమ్మల్ని కొట్టిండ్రు సార్ వాళ్ళు. కొడుతుంటే ఇంకా ఈయన తట్టుకోలేక ఫస్ట్ ఇట్లా పోలీసు వాళ్ళకి 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసినప్పుడు అన్న సార్ మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు రూమ్లో వేసి నేను దెబ్బలకి తట్టుకోలేకపోతున్నా రాండి సార్ మీరు కుమ్మేర జాతర కానీ చెప్పి ఇదొక్కటే చెప్పనిచ్చిర్రు. ఫోన్ గుంజుకున్నారు సార్ శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఇంకా మేము వీళ్ళని ఫోన్ గుంజుకున్న తర్వాత ఎవరికి ఫోన్ చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొడుతూనే ఉన్నారు. నేను పాపని తీసుకెళ్ళి పాప ముఖమన్నా చూడండి సార్ ఇట్లా పాప ఉంది నా మౌన్కి ఏమన్నా అయితే నేను నా పిల్ల రోడ్డు మీద పడతామని చెప్పేసి పాపని ఇట్లా కాళ్ళకడ పెడితే కాళ్ళతో తన్నేసింది సార్. పాపని కాళ్ళకడ తన్నేసి అట్లా దూరంగా పడిపోయింది పాప. నాకేసి ఇట్లా కొట్టేసరికి నాకు మైండ్ పని చేయలేదు సార్. నాకు గొంతు బట్టి గట్టిగా ఇట్లా నొక్కి బట్టి ఇట్లా కొట్టగానే అక్కడ కట్టెలు ఉన్నాయి సార్. అది కట్టె గట్టిగా తగలడం వల్ల నాకు స్పృహ లేదు. అయితే మా ఆడబిడ్డ వచ్చి పాపని తీసుకుంది. నాకు పాపని తీసుకోవాలంటే కనిపించట్లేదు సార్. పాప వాయిస్ వినిపిస్తుంది. పాప యేసు మధు సార్. ఇంకా మా ఆడబిడ్డ వచ్చి మధురెడ్డి. అయితే మా ఆడబిడ్డ వచ్చి పాపని తీసుకున్న తర్వాత ఇట్లా భుజంకి వేసుకుంటే గట్టిగా ఏడుస్తుంది. ఎప్పుడు మాటకి అట్లా ఏడవలేదు సార్ మా పాప, ఎప్పుడు ఏడవలేదు. అయితే ఆ రోజు గట్టిగా ఏడుస్తుంది. ఇంకా పాప పాల కోసం ఏడుస్తుంది అన్నట్టు ఇంకా ఆమె పాపకైతే పాలు ఇవ్వు నువ్వు పక్కకుండా అని చెప్పేసింది. పాపని తీసుకున్నా ఆగట్లేదు. ఇంకా సరే అని చెప్పి పాలకి ఎట్టుకున్నా. 2 బుక్కలు తాగింది. ఇంకా మళ్ళీ పాలు తాగకుండానే అయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈయనకి ఇంకా బాగా కొడుతూనే ఉన్నారు. ఇంకా సర్పంచ్ వచ్చి లోపల కూర్చున్నాడు తూకారాం రెడ్డి. వీళ్ళకు ఇట్లా కాదురా వాళ్ళ అమ్మ ఎంతమందితో పడుకొని కనిందో లంజేది పెద్ద లంజేది రాది. మిమ్మల్ని కొట్టిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఈ మాటలు సర్పంచ్ కొడుకు మా అత్తమ్మని జుట్టు పట్టి కింది కొంపి కొబ్బరికాయలు తీసుకొని నడుములో మీద కొడుతున్నా. ఆమెకు ముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. ఆమెను వంగబెట్టి నడుముల మీద కొడుతున్నాడు. కొట్టొద్దని ఈయన అడ్డం పోతే ఈయనకు కొబ్బరికాయలు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిరు సార్. ఇప్పుడు పోయి కొబ్బరికాయలు మొత్తం పగిలిపోయినాయి అన్నీ ఒక పక్కన వాడేసారు వాళ్ళు. ఇట్లా ఈపుల మీద కొడితే కొబ్బరికాయలు నెత్తుల మీద ఈపుల మీద కొట్టి పగిలిపోతున్నాయి సార్ కొబ్బరికాయలు. వాళ్ళందరూ కొడుతున్నారు. ఇంకా అన్న నీ దగ్గర పని చేసిండు అన్న నా మొగుడు ఎందుకు కొడుతున్నావు అన్న అని సతీష్ రెడ్డిని అడిగిన సార్. నేను పెద్ద లంజవే నువ్వు ఫస్ట్ పక్కకు జరుగు. ఊర్లో ఎక్కడెక్కడ ఆటలు ఆడింది కూడా నాకు తెలుసు, నేను చూసిన కానీ పక్కకు జరగని చెప్తున్నాను. నాకు పెళ్ళి 1 సంవత్సరం అవుతుంది సార్. ఆ ఊర్లో నాకు ఒక్కరు కూడా తెలియదు. అయితే ఆయన అట్లా మాట్లాడుతుంటే తిట్టినా సరే కానీ ఇడిచిపెట్టన్నా ఆయనకు రాడుంది మీకు తెలుసు కదా అన్న అని చెప్తే ఇంకా ఇడవట్లేదు సార్. వాళ్ళు ఎంత ఇడవకపోయినా లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చిర్రు కానిస్టేబుల్. వాళ్ళు ఏ ఊరోళ్ళో తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి తీసుకొని రానికపోతే నేను పోలీసు వాళ్ళకి అన్న ఫస్ట్ వీళ్ళందరినీ పంపి అన్న లేకుంటే ఆల్రెడీ ఇక్కడ కానిస్టేబుల్ ఎవరో నాగర్ కర్నూలు కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు సార్. ఆయన ఏం చెప్పట్లేదు సార్ మీరు పోలీసే కదా చెప్పండి అని అంటే నేను చెప్తే వినట్లేదు అంటున్నారు సార్. చెప్పని కూడా లేదు, నేను చెప్తే వినట్లేదు అని చెప్తున్నారు. ఆ సార్ ఇంకా అరే కొట్టకుండా చాలా కొట్టిరు ఇప్పటికీ ఇంకా ఎందుకు కొడుతురు అని నేను చెప్పిన తర్వాత అడగనికి పోతే మీరు సివిల్ డ్రెస్ మీద ఉన్నారు మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీసు ఆయనను కూడా దబాయించారు రెడ్డిసి.
ఈ రెడ్డిస్ రెడ్డిస్ అందరూ ఈ సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఈయన శ్రీనివాస్ రెడ్డి కలిసి ఇంకా వాళ్ళని పంపించేసారు సార్. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా ఎట్లా అంటే అట్లా కొడుతుంది సార్. లాస్ట్కి అయితే ఒక 20 మంది ఒక్కటేసారి రూమ్లోకి వెళ్ళిరు. సర్పంచ్ పక్కనే ఉన్నాడు, చెప్పు తాత అని నేను మా ఆడబిడ్డ బయట నుంచి మస్తు ఏడుస్తున్నాము. ఈయననే సార్ మళ్ళా ఈయనని మా అత్తమ్మని ఇంకా చెరో దిక్కు బట్టి కొడుతురు. ఇక వీడియోలు తీద్దామంటే వీడియోలు తీసే వాళ్ళని అమ్మలక్కలని తిడుతురు. ఇక ఇంకా ఏమనకుండా ఇంకా సార్ వాళ్ళు వచ్చిన తర్వాతకి కూడా ఇంకా సార్ వాళ్ళకి చెప్తురు, మీరు వీళ్ళని తీసుకోపోకపోయినా ఏడ దొరికితాడ నరికేస్తామని ఇంకా పోలీసు వాళ్ళ ముందరనే చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంకా అట్లా చెప్పుకుంటా మీరు నేను చెప్పినా సార్ ఆ దెబ్బలు చూడలేక ఈ ఊరు ఇడిచిపెట్టన్నా వెళ్ళిపోతాం కానీ వాళ్ళని ఇడిచిపెట్టండి అని చెప్తే కూడా ఇంకా సర్పంచ్ మీరేందా ఇడిచిపోయేది చేసి పెట్టి కూలగొడతాం మేము ఇల్లు అని చెప్పేసి సర్పంచ్ సంతోష్ రెడ్డి ఇద్దరు కలిసి ఇంకా నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. మీరు లంజలే, చిన్నప్పటి నుంచి ఇక్కడ లంజలు అనుకుంటూనే ఉన్నారు. మీరు ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒకరితో నీ 3 పిల్లలను ముగ్గురితోనే పడుకొని కన్నవేందే నువ్వు అసలు ఎట్లా పడుకుని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు రెడ్డి అహంకారం మొత్తం చూపించి కొట్టిన తర్వాత మళ్ళీ కొట్టడం, మళ్ళీ మాటలు అనడం, అలా అహంకారం మొత్తం చూపించి మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడేది. అక్కడ మమ్మల్ని మా వాళ్ళని కొట్టిన తర్వాతకి సర్పంచ్ ఏం చేసిండంటే సార్ వాళ్ళని కార్లో ఎక్కించుకొచ్చిండు మాకంటే ముందు. మేము అయితే మాకు కానిస్టేబుల్ వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాతకి అప్పుడు మాకేం దొరకలేదు సార్ వెహికల్స్. అయితే కానిస్టేబుల్ వాళ్ళే వెహికల్స్ మాట్లాడి ఎక్కడికి వెళ్ళాలమ్మ మీరు అని అడిగితే నాగర్ కర్నూల్లో ఎక్కడో ఒక చోటు ఉంటామని చెప్పినాం సార్. నాగర్ కర్నూలు అని చెప్పిన తర్వాత వాళ్ళు వెహికల్ మాట్లాడి మాకు నాగర్ కర్నూల్లో దించిపించారు. ఆ రోజు ఇంకా మేము పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాతకి ఇంకా మేము కేసు పెట్టాలని చెప్తే మమ్మల్ని బయట ఉండమని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ సర్పంచ్ కాల్ చేసి చెప్పేసిండు ఆల్రెడీ. సర్పంచ్ ఇంకా వాళ్ళని ఎవరైతే కొట్టిరో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి 8 మంది ఆడేళ్ళు కొట్టిరు అని చెప్పేసి రిటర్న్ మా మీద కేసు పెట్టి కోర్టుకు పంపించేసి ఇంకా మేము వెళ్ళి మళ్ళీ సార్ పోయినాము. సార్ మేము కేసు పెట్టాలని వచ్చినాం సార్ అంటే ఫస్ట్ బయటికి వెళ్ళని చెప్పేస్తారు బాబు. మళ్ళీ 3వ కూడా పోయినాము. ఇంకా 3వ పోతే కూడా ఇంకా ఫస్ట్ హాస్పిటల్ పోయి రాపో నువ్వు అని చెప్పేస్తారు. ఇంకా ఆయనకు నడవడానికి చేత అయితే లేదు, ఆమెకు నాకేమో చేతుల పాప అయింది, ఇంకా నడవనికే చేత అయితే లేదు, ఇంక ఈయనని పట్టుకోనికే వస్తలేదు సార్. ఇంకా